తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీర్పేటలో ఓ వివాహితను ముక్కలు ముక్కలుగా చేసి తన శరీరాన్ని పొడి చేసి చెరువులో పడేస్తున్న భర్త గురుమూర్తి వ్యవహారం మరొక ముందే నిజామాబాద్ జిల్లాలో గురుమూర్తి లాంటి మరో వ్యక్తి వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ మధ్య ప్రియురాళ్లతో కలిసి భార్యలు భర్తలను చంపుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనలో అతను భయపడ్డాడు. దీనికి తోడు ఆయనకు భార్యపై అనుమానం మొదలైంది. తనను కాదని మరొకరితో వివాహితర సంబంధం కొనసాగిస్తుందని నిత్యం ఆమెను అవమానించేవాడు. దీనికి తోడు ఇటీవల ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తున్న భార్యల గురించి విన్నాడు. ఈ నేపథ్యంలోనే తనను కూడా భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేస్తుందనే భయం పట్టుకుంది. వారు తనను చంపేలోపు తనే భార్యను చంపాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే భార్యను హత్య చేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామంలో వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన నీరడి పోతన్న, నీరడి స్వప్న భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే పోతన్నకి మధ్య స్వప్నపై అనుమానం మొదలైంది. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఈ క్రమంలో ఆ ప్రియుడితో కలిసి తనను చంపుతుందేమోనని భయం పెంచుకున్నాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కోపంతో పొలం వద్ద భార్యను హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని తీసుకెళ్లి చెరువులో పడేశాడు. అదే రాత్రి భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని వెతుకుతామని హామీనిచ్చారు. కానీ పోతన్నలో భయం మొదలైంది. భార్యను చంపేశానని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. దీంతో మర్నాడు పోలీస్ స్టేషన్కెళ్లి తన భార్యను చంపినట్లుగా అంగీకరించేశాడు. అంతేకాదు భార్యను చెరువులో పడేసిన విషయాన్ని కూడా వెల్లడించాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని జాలర్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోధన్ సిఐ విజయ్ తెలిపారు. కేవలం అనుమానంతో భార్యపై దాడి చేసి హతమార్చడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.